ఆదిలాబాద్ జిల్లాలో 28వ రోజు ఎస్ఎస్ఏ ఉద్యోగులం అందరము కలిసి సీఎం గారు ఇచ్చినటువంటి మాట ప్రకారం మమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేయాలి అనేటువంటి ఆవేదనతో ఇంతమంది ఉపాధ్యాయులు మీ టెంట్ కిందికి వచ్చేసి ఈ యొక్క నిరసన కార్యక్రమాన్ని వ్యక్తం చేస్తున్నాము. ఈ యొక్క సభాముఖంగా మేము చెప్పాలని అనుకున్నది ఏంటి అనంటే, సీఎం గారు మీరు చాలా మా అందరికీ కూడా పోయిన సంవత్సరం ఎన్నికలకు ముందు మీ యొక్క చెల్లెలను అందరినీ మీ దృష్టిలో ఉంచుకొని మిమ్మల్ని అందరినీ రెగ్యులరైజ్ చేస్తామని మాట ఇచ్చారు. మీ యొక్క మాట ద్వారానే మేము అడుగుతున్నామండి. మేము ఇన్ని రోజులు 28 రోజులు కూడా పాఠశాలలను ఇబ్బంది పెట్టకుండా ఇక్కడికి వచ్చి అన్ని రకాలుగా చూస్తూ మేము ఈ యొక్క నిరసనలో పాల్గొంటున్నాము. ఈరోజు ఈ యొక్క సావిత్రిబాయి పూలే గారి జన్మదినాన్ని పురస్కరించుకొని నిన్న గవర్నమెంట్ మహిళా ఉపాధ్యాయ దినోత్సవాన్ని చేసుకోవాల్సిందిగా జీవో రిలీజ్ చేసింది. అయినప్పటికీ కూడా ఈ టెంట్ కింద ఈ యొక్క సమగ్ర శిక్ష కింద పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు అందరము కలిసి మొట్టమొదటి మహిళా దినోత్సవాన్ని మహబూబాద్ గడ్డలో ఈ యొక్క టెంట్ కింద జరుపుకోవడం అనేటువంటిది ఒక వరంగానే భావిస్తున్నాం. ఎందుకంటే సీఎం గారు మమ్మల్ని అందరినీ ఇక్కడ ఉంచి ఈరోజు చేసిన తర్వాత రేపు తీపి కబురు చెప్తాం రేమో అనేసి ఆనందంగా ఇక్కడ జరుపుకోవాలని ఉందేమో అనుకొని భావిస్తున్నాం.